హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. డైలీ మనం చపాతీ అయినా పుల్కా అయినా ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. ఎక్కువగా అయితే మనం నైట్ టైమే వీటిని ప్రిపేర్ చేస్తుంటాం కదా. మరి నైట్ డిన్నర్లో ప్రిపేర్ చేసిన తర్వాత మార్నింగ్ మిగిలిపోయిన ఈ చపాతీ అయినా పుల్కా అయినా మళ్ళీ ఏం చేస్తాం, వేస్ట్గా ఎందుకు పోవాలనేసి మనం ఏదో ఒక కర్రీ ప్రిపేర్ చేసి తింటుంటాం. అలా కాకుండా నేను చెప్పిన ఈ రెసిపీ ఒక్కటి మీరు ట్రై చేయండి. చాలా డిఫరెంట్ రెసిపీ. మరి ఈ మిగిలిపోయిన చపాతీతో మనం ట్రై చేసామనుకోండి, ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. ముందుగా అయితే నేను పొటాటో తీసుకున్నాను. ఉడికించినటువంటి ఈ పొటాటోలో పచ్చిమిర్చి, కొత్తిమీర, దీంతో పాటు ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ని తీసుకోవాలి. దీంతో పాటు ఏం చేయాలంటే ఇందులో కొంచెం ధనియా పౌడర్, దీంతో పాటు కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని మనం చేత్తో దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మనం ఏంటంటే ఇది చపాతీలోకి యూస్ చేసే స్టఫింగ్ అనమాట. అండ్ ఇదే స్టఫింగ్లోకి ఆనియన్ కూడా తీసుకోవాలండి. ఆనియన్ సపరేట్ తీసుకుని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిల్లీ పౌడర్, దీంతో పాటు తగినంత ఉప్పు, అండ్ ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. ఇంకొంచెం ఎక్స్ట్రాగా స్పైసీగా ఉండాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇందులోకి కలుపుకోవచ్చు. సో ఈ విధంగా కలిపిన తర్వాత నేనైతే కొంచెం చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను. జస్ట్ పైన ఈ మసాలా మొత్తం కలిసేటట్టుగా మనం మిక్స్ చేసేసుకొని కొంచెం దీన్ని పక్కన పెట్టేసి మిగిలిపోయినటువంటి పుల్కాని తీసుకోవాలి. ఈ పుల్కా పైన కొంచెం టమాటో కచప్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేస్తేనే మంచి రుచి అనేది వస్తుందండి. లేదంటే గ్రీన్ చట్నీ కూడా మీరు తీసుకోవచ్చు. దీనిపైన మీ దగ్గర టమాటో కచప్ లేకపోతే గ్రీన్ చట్నీ అయినా యాడ్ చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. దీంతోపాటు మనం ఇక్కడ స్టఫింగ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోతో, మరి ఈ స్టఫింగ్ వచ్చేసి దీనిపైన యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత హాఫ్ పుల్కాలో మొత్తం పుల్కా మీద దీన్ని యాడ్ చేయొద్దండి. హాఫ్ పుల్కాలోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కలిపెట్టుకున్నటువంటి ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ కూడా ఇదే విధంగా మనం దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. తినేటప్పుడు ఏంటంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా వెజ్జెస్ కావాలనుకుంటే మీరు ఏంటంటే క్యారెట్ అయినా లేకపోతే క్యాప్సికమ్ అయినా ఇలా ఏదైనా మీరు దీనిపైన కలుపుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉంటుందని ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఈ పుల్కని మనం ఫ్రై చేసేటప్పుడు ఓన్లీ నెయ్యిలోనే ఫ్రై చేయాలి. లేదనుకోండి బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి. ఆయిల్తో టేస్ట్ అనేది అంతగా రాదండి. మన ఏంటంటే పిల్లలకి స్కూల్స్కి మనం లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెడుతుంటాం కదా, మరి మార్నింగ్ మిగిలిపోయిన ఈ చపాతీతో ఇలా మీరు స్నాక్స్ చేసి పెట్టారనుకోండి, ఆ పిల్లలు ఈజీగా తినేస్తారు. మరియు హెల్దీ స్నాక్స్ కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడి మరీ లాగేస్తారు. పెద్దవాళ్ళు అనుకోండి, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఇలా మిగిలిపోయిన చపాతీతో మనం చేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకమైన చపాతీ తిన్న మనం బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసామనుకోండి, రుచి మాత్రం అమోఘం. సో మరి ఈసారి మిగిలిపోయిన చపాతీ అయినా పుల్కా అయినా ఉన్నప్పుడు మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మరి ఈసారి పిల్లలకి మాత్రం లంచ్తో పాటు ఇలా స్నాక్స్ కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళు ఇష్టంగా లాగించేస్తారు. మరి ఈ రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి.